విధంగా ఈ సమయంలో కూడా ఈ మధ్యాహ్న కాల మరొక భాగం అనగా పౌలు గారి యొక్క ప్రబోధ నాడు నేడు. సో ఆ కార్యక్రమాన్ని మనం తప్పకుండా జాగ్రత్తగా ఉందాం. ఈ సమయంలో మనమందరం కూడా కరచాల ధ్వనులతో మన ఆచార్య రవిప్రసాద్ గారిని ఆహ్వానం తెలుపుతాం. పోయింది. భోజనానంతర కార్యక్రమం ఒక సవాలుతో కూడిన కార్యక్రమం. దానితోడు ధర్మరాజయ్య గారు అసలు సుష్టుగా భోజనాన్ని అమర్చారు. మంచి శ్రేష్టమైన పదార్థాలను అందించారు. శ్రేష్టమైన పదార్థాల కంటే వారిని సిద్ధం చేసిన వాళ్ళ హస్త అభిరుచి చాలా బాగుంది. అంటే ఎంత టేస్టీగా అన్నీ ఎంత టేస్టీగా వండారు. అందుకని వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వండిన బిడ్డలకు కూడా నేను ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. మరి ఇంత కడుపు నిండా పెట్టిన తర్వాత తిండి అనంతరం నిద్ర తరుముకుంటూ వస్తుంది. లేకపోతే కొంచెం ఇది ఈ రెండో సెషన్ అనేది ఎప్పుడు మాలాంటి వాళ్ళకి సవాల్, నాలాంటి వాడికి సవాల్. నిద్రపోతున్న వాళ్ళని మేలుకొల్పటం ఉన్నదే, అంటే నిద్ర అంటే కొంచెం బడలెగ్గా అలసటగా ఉన్న వాళ్ళని మేలుకోవటం మా బాలశేవరికి తెలిసినట్టు ఎవడికి తెలియదు. బాలశేవరి అసలు అద్భుతంగా మేలుకొలుపుతాడు. పరిశుద్ధరావు అయితే ఒక పాట పాడతాడు, అది కూడా నిద్ర మేలుకొనే పాట పాడతాడు. సో వీళ్ళకి తెలుసు. నాకు మాత్రం కష్టమే, నాకైతే కష్టమే. సో పౌలు ప్రబోధ ప్రారంభాన్ని మనం పగలు అధ్యయనం చేసుకున్న తర్వాత ముఖ్యంగా ఈవేళ మనం నేర్చుకున్న, అంటే మనం అంటున్నాను, నేను మీకు నేర్పాను, మనం నేర్చుకున్న అభ్యాస విశ్వాస వ్యతిరేక్తను ఎలాగూ సానుకూలత దృక్పథంతో అవలోకించాలి, అలవర్చుకోవాలి, దాన్నే జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఎందుకంటే పౌలు గారి దేవశాస్త్రం లేక పౌలు క్రీస్తు తత్వం త్వరగా ఎక్కదు. దాన్ని వరుసగా చెప్పుకుంటేనే అర్థమవుతుంది. అయితే జీర్ణం కావటం కోసం పదే పదే వాటిని మనం మననం చేసుకుంటూ ఉండాలి. దానికి ముందు అయ్యగారు నన్ను అడిగారు, పాస్టర్ అయ్యగారు, అయ్యా అధ్యయనం ఎలా చేయాలి, ఎలాగూ అధ్యయనాన్ని నేర్చుకోవాలి, దాన్ని మీరేనా ఎవరు నన్ను అడిగింది? అయ్యగారు కూర్చోండి అయ్యా, కొంచెం చెప్పండి అయ్యా అని అన్నారు. అధ్యయనాన్ని నేర్చుకోవటానికి ఎవరి పద్ధతి వారికి ఉంటుంది. ఆ తర్వాత పద్ధతి కంటే కూడా ఎవరి ప్రత్యక్షత వారికి ఉంటుంది. ప్రత్యక్షత చాలా గొప్పది. ప్రత్యక్షత అయితే పద్ధతి అయినా ప్రత్యక్షత అయినా మూలాలు మాత్రం ఎప్పుడు మారవు, మూలం మారదు. సో మనం మూలాలను గురించిన అవగాహనని, ఆ బేసిక్స్ని గురించిన అవగాహనను మనం కలిగి ఉంటే ఆ అవగాహనని మన పద్ధతికి, మన ప్రత్యక్షతకు అనుగుణంగా మనం నేర్పులోనికి తీసుకొని రావచ్చు. కనుక నేను ఆ మూలాలను గురించిన అవగాహన కొంచెం సేపు వివరించిన తర్వాత పౌలు ద్వారా మనం నేర్చుకున్న దానిని ఎలాగూ మెడిటేట్ చేయాలి, లేక ఎలాగూ ధ్యానం చేయాలి, దానిని కొంచెం సేపు మనం చెప్పుకున్నాక మళ్ళీ ఇంట్రాక్షన్లోనికి వెళదాం. మూలం నేనేమంటానంటే అధ్యయనం, ధ్యానం, అంతర్మథనం అని నాకు ఒక 3 భాగాలు ఉంటాయి. అధ్యయనం,
ధ్యానం, అంతర్మథనం అని 3 విభాగాలుగా ఉంటాయి. అధ్యయనం అనంటే బేసిక్గా మనం చదువుకోవటం. ఎంతమందికి ఈ అలవాటు ప్రారంభంలో ఉందో, ఇప్పుడు ఉండాలని నేను అంటలా, ప్రారంభంలో ఉందో నాకైతే తెలియదు. కానీ అధ్యయనాన్ని తొలుత ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం నేను అంటే ఇప్పుడు బయటకు రావటానికి వీలు కలిగించాడు దేవుడు. ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న ఆరాటం అన్నమాట. నేనేం చేసేవాడినంటే ఆదివారం ఆరాధన అయిన తర్వాత ఆదివారం రాత్రి, వచ్చే ఆదివారం ఏ పాఠాల మీదైతే సందేశాన్ని ఇవ్వాలో వాటిని చదివి ఒక్కసారి రాసేసుకునేవాడిని. నాకు ఎప్పుడు ఒక పెద్ద బుక్ ఉండేది, దాంట్లో ఏముండవు. ఆదివారం రాత్రి వచ్చే ఆదివారం నాడు మనం ఏ సందేశం చెప్పాలో దానిని చిన్నపిల్లవాడిలాగా ఎత్తి వ్రాసుకునేవాడిని. మొట్టమొదటిది. ఆ వ్రాసుకునే క్రమంలో ఏమవుతుందంటే మనకు తెలియకుండానే కొన్ని పదాలు, కొన్ని భావాలు మనసులోకి ఎక్కేస్తాయి. ఎక్కేసిన తర్వాత ఇంకా ఆదివారం ప్రశాంతంగా ఉండేవాడిని. సోమవారం నాడు సోమవారం ఉదయాన్నే వాటిని నేను మళ్ళీ తిరిగి ఉదయం, సోమవారం సాయంకాలం ఎత్తి వ్రాసుకునేవాడిని, చదువుతూ ఉండేవాడిని. అలాగా ఆదివారం సాయంకాలం, సోమవారం, మంగళవారం నేను 3 సార్లు వాటిని ఎత్తి వ్రాసుకున్న తర్వాత ఇంకా దాన్ని మర్చిపోయేవాడిని. అంటే ఆ పని వదిలేసేవాడిని. శనివారం సాయంకాలం మళ్ళీ ధ్యానం చేసేవాడిని. దీనిని అధ్యయనం అన్నాను. అధ్యయనం అంటే అభ్యాసాన్నే అధ్యయనం అన్నాను. కూర్చొని వ్రాసుకునేవాడిని. ఆ తర్వాత వాటిని 1కి 2 సార్లు చదివి వదిలేసేవాడిని. అయితే ఆ క్రమంలో ఏం చేసేవాడిని అంటే, చదివి వదిలేసే క్రమంలో నాకు అందుబాటులో ఉన్న వ్యాఖ్యాన గ్రంథాలన్నీ నేను ఎక్కువేం వాడను. జెరోమ్ కామెంటరీ రెగ్యులర్గా వాడతాను. జెరోమ్ బిబిలికల్ కామెంటరీ రెగ్యులర్గా వాడతాను. ఆ తర్వాత నేను ఇంకా చెప్పానుగా హార్డ్ కోర్ లూథరన్ని అని చెప్పేసి. సో లూథరన్ స్టడీ బైబిల్ అని నా దగ్గర ఒకటి ఉంది. లూథరన్ స్టడీ బైబిల్ చాలా బాగుంటుంది. అది వాడేవాడిని. ఇంకోటి కంకాడియా పబ్లిషింగ్ వాళ్ళది ఇంకోటి ఉన్నది. అవి కాకుండా పీక్స్ కామెంటరీ ఉన్నది, అది వాడేవాడిని. వాటితో పాటు ఈ స్ట్రాంగెస్ట్ అని ఒక బుక్ ఉంటుంది, నీ దగ్గర కూడా ఉంది. స్ట్రాంగెస్ట్ అని బుక్ ఉంటుంది. నేను కొన్నప్పుడు 1350 రూపాయలు. అది ఇప్పుడు కొంచెం పెరిగి ఉండొచ్చు. స్ట్రాంగెస్ట్ అని. దానిలో ఏముంటుందంటే గ్రీకు, హీబ్రూ భాషల్లో ఏ పదాలైతే వాడారో వాటి గురించిన వివరణ ఉంటుంది. చాలా తేలిగ్గా ఉంటుంది, వాటి వివరణ ఉంటుంది. ఎన్ఐవి ట్రాన్స్లేషన్లో ఉన్న పదాలని ఇంగ్లీష్లో మాట వరుసకి ప్రార్థన, ప్రేయర్ అన్నామనుకో, ప్రేయర్ అని చెప్పి మనం తీస్తే గ్రీకులో ఏ సందర్భాల్లో ఆ పదాన్ని వాడారు, ఎన్నిసార్లు వాడారు, దానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయి, అవన్నీ వాటిలో ఉంటాయి. సో స్ట్రాంగెస్ట్. అవి కాకుండా నాకు తెలుగు భాష మీద కొంచెం పట్టు ఉన్నది కాబట్టి బ్రౌన్య నిఘంటువు వాడేవాడిని ఖచ్చితంగా. తెలుగు టు ఇంగ్లీషు బ్రౌన్య నిఘంటువు వాడేవాడిని. అది కాకుండా ఇంకా శంకరనారాయణ డిక్షనరీ, శబ్దకోశం ఇవన్నీ ఉంటాయి. ఇవి దాదాపు నా లెక్క ఏంటంటే, నేను రోజు నాకు స్టడీ టేబుల్ లేదు, ఉన్నమాట చెబుతున్నాను. నాకు స్టడీ టేబుల్ లేదు. స్టడీ టేబుల్ ఒక చిన్నది ఉంది, కానీ దాని ముందు వేసుకుంటానికి మంచి చైర్ లేదు, మా బిడ్డలకు తెలిసి. అందుకని చక్కగా మంచం మీద 12 పుస్తకాలు ఇట్లా పరుచుకుంటా. 12 పుస్తకాలు పరుచుకొని ఇంకా నేనేం చేసేవాడిని, ముందు బైబిల్లో ఒక వచనం ఎలా ఉంది, బైబిల్లో వచనం తీసుకుంటా. బైబిల్లో వచనం ఎన్ఐవిలో ఎలా ఉంది, ఎన్ఐవిలో చూస్తా. ఎన్ఐవి బాగుంటుంది, ఎన్ఐవిలో చూస్తా. ఎన్ఐవిలో చూసిన తర్వాత దీని గురించి జెరోమ్ కామెంటరీ ఏం చెబుతుంది, ఆ తర్వాత మిగిలిన కామెంటరీస్ ఏం చెబుతున్నాయి. మళ్ళీ ఎక్కడైనా నాకు పదాలు తేడా వస్తాయి,
ఆ పదాలు తేడా వచ్చినప్పుడు ఓకే ఈ పదాన్ని గురించి స్ట్రాంగెస్ట్లో ఏ వివరణ ఉన్నది. సో ఇలాగ నేను అధ్యయనం చేసుకుంటూ వస్తాను. ఒక్క 3 రోజులు ఇలాగ, అంటే సందేశం కోసం. రోజువారీ ఫేస్బుక్ కోసం అయితే నేను రోజుకి మినిమం 5 గంటలు వెచ్చిస్తాను. మినిమం 5 గంటలు, ఒక్కోసారి 6 గంటలు కూడా నేను అధ్యయనానికి వెచ్చిస్తూ ఉంటాను అనమాట. దానికోసం ఆ సమయాన్ని కేటాయించుకుంటాను అంతే. నేను ప్రతిరోజు అధ్యయనం కోసం మినిమం 5 అవర్స్ నేను వెచ్చిస్తాను. సో దాన్ని అలా చదువుకుంటా ఉంటాను. ఉన్న తర్వాత అప్పుడు నేనేం చేస్తానంటే వీటిని ఎలాగూ అనుభవంలోనికి తెచ్చుకోవాలా అని ఆలోచన చేస్తాను. సరే, ఇది అధ్యయనం, అంటే అధ్యయన భాగం ఇది. అధ్యయన భాగం అయిన తర్వాత రెండోది ఏంటంటే ధ్యాన భాగం. ధ్యానం అంటే ఈ పదాలు మనం ఒకసారి మన క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినవి కావని అనుకుంటాం, కానీ అవి తెలుగు మాటలు. ధ్యానం అంటే నేను ప్రార్థనని ధ్యానం అని అంటాను. ఏకవాక్య ధ్యానం చెప్పుకుందాం అంటాను నేను. ఒకసారి జపం చెప్పు అని కూడా అంటాను. జపం చెప్పండి అని కూడా అంటాను. సో ధ్యానం, మెడిటేషన్. ధ్యానాన్ని గురించి నేను ఎలాగ చెబుతానంటే ధ్యానం అనే మాట చాలాసార్లు భారతీయ సంప్రదాయంలో నుంచి మాట్లాడుతూ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఇవన్నీ చెబుతూ ఉంటారు. అంటే వాళ్ళ పద్ధతి అది, నేను వాళ్ళని ఏమంటాను, వాళ్ళు ఆ పద్ధతి. ధ్యానం అని అంటే నేనేమంటానంటే నిశ్చలత్వంలోనికి వెళ్ళటం ధ్యానం. నిశ్చలత్వంలోనికి వెళ్ళటం ధ్యానం అంటే భావము అభావము అని ఉంటుంది. భావము అభావము అని, భావనావస్థ అభావనావస్థ అని ఉంటుంది. భావనావస్థ అంటే నిత్యము మనసులో ఏదో ఒకటి మెదులుతూనే ఉంటుంది, ఇది భావనావస్థ. అభావనావస్థ అంటే అది నాకు ఏం చెప్పాలో తోచట్లేదు అంటాం చూడు ఒకసారి మనం, అది అభావనావస్థ అనమాట. సో ఈ రెండింటికి అతీతమైనది నిశ్చలావస్థ. నిశ్చలమైపోతాం అంటే అసలు ఏమి నిశ్చలమైన దానిలోనికి వెళ్ళటం ఉన్నదే దానిని ధ్యానము అంటాను నేను. దానిని అలవర్చుకోవాలి. కష్టమే కానీ దానిని అలవర్చుకోవాలి. సరే, నిశ్చల ధ్యానాన్ని చేయటం మనకు కష్టం, లేకపోతే అది ప్రాక్టీస్ చేయటం ఇబ్బంది అని అనుకుంటే 3 దినాలు అధ్యయన క్రమాన్ని మనం అనుసరించిన తర్వాత, అంటే ఖచ్చితంగా 3 సార్లు ఎత్తి రాసుకోవాలి. కొంచెం చిన్నపిల్లల ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు పరిశుద్ధరావు ఉన్నాడు. పరిశుద్ధరావు ఒకసారి చదివితే సరిపోయిద్ది ఆ పిల్లాడికి, రెండోసారి అవి తీసుకుంటాడు. నోట్స్ ఉంటుందిగా, నోట్స్లో ఉంటాయి. కానీ వ్రాసుకోవటం వల్ల మీకు తెలియదు, నేను ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి 11:45 దాకా లైవ్ ఇస్తాను. ప్రతి మాట నేను టైప్ చేసుకుంటాను, ఫోన్లో టైప్ చేసుకొని నేను చెబుతాను. అంటే నేను కూడా రాసుకుంటాను. పర్లేదులే, గుర్తుంటే పర్లేదే అని అనుకోను. అవి రాసుకుంటే ఏమైందంటే అది మనసుని హత్తుకుపోతూ ఉంటుంది. సో అది అధ్యయనం అయిపోయిన తర్వాత ధ్యానంలోనికి వెళ్ళాలి. ధ్యానాన్ని నేనేమంటానంటే పెదాలు కదపకుండా, నాలుక కదపకుండా మాట్లాడగలిగితే ధ్యానం అంట. ఇది చాలా సింపుల్. పెదాలు కదలకూడదు, ఈవెన్ నాలుక కూడా మాట్లాడకూడదు. పెదవులు నాలుక కదపకుండా సంభాషణ చేయగలిగితే దేవునితో అది ధ్యాన ప్రారంభం అవుద్ది. అది ధ్యానం యొక్క ప్రారంభం అవుద్ది. ఇక ఆ తర్వాత ధ్యాన ప్రారంభం ఎప్పుడైతే మనం సంధించగలుగుతామో, అంటే పెదవులు నాలుక కదలకుండా మనం దేవుని సంధించగలుగుతామో, మనకు తెలియకుండానే ఒక నిశ్చలత్వంలోనికి వెళతాం. నిశ్చలత్వంలోనికి మనం వెళ్ళినప్పుడు మనం 3 దినాల పాటు చేసిన అధ్యయనం ఉన్నదే, ఈ అధ్యయనం ఒక క్రమంలో మనకి అర్థమవుతూ వస్తుంది. ఇక్కడ మీకు ఒక మాట చెబుతాను. సైంటిఫిక్ థియరీ నేను చెప్పేది, అంటే బోత్ ఫిలసాఫికల్ థియరీ, స్పిరిచువల్ థియరీ, అట్ ద సేమ్ టైం సైకలాజికల్, ఈ శాస్త్రపరమైన విశ్లేషణే నేను చెబుతూ ఉన్నాను. సాధారణంగా ఏంటంటే
మన మనస్సు ఇప్పుడు నేను మాట్లాడాలనుకో, నేను మాట్లాడుతూ ఉంటే నా మెదడు ఎంత వేగంగా నా మనసును నియంత్రిస్తుందంటే, లేకపోతే నా మనస్సు ఎంత వేగంగా నా మెదడుతో ఇంటరాక్ట్ అవుతుందంటే, ఇది నేను నిక్షిప్తం చేసుకున్న పదాలన్నింటినీ ఒకదాని వెంట తీసుకొచ్చి ఆర్డర్లో పెడతాను. ఎవరికైనా తెలిసిందే, మనం ఏదైనా మాట్లాడుతూ ఉంటే, ఏదన్నా సరే మాట్లాడుతూ ఉంటే, మనం మాట్లాడటానికి మన మనస్సు మన మెదడు సమన్వయపరుచుకొని మన మనసులో ఉన్న పదాలని, ఆ యాప్ట్ పదాలని, నాకు నోట్లో ఆడుతుంది కానీ అంటాం మనం ఒకసారి, ఇట్లా అని ఇబ్బంది పడుతూ ఉంటాం. అది ఎందుకంటే అభావంలోనికి వెళ్ళకపోతే అప్పుడు ఒక్కొక్కటి తెచ్చుకుంటుంది. ఇంకోటి ఏంటైతే, అధ్యయనం చేసినప్పుడు దేన్నైతే నువ్వు రాసుకున్నావో, ఏదైతే నువ్వు చదివావో అవి తన పనిని తాను చేసుకుంటూ మళ్ళీ మెదడులో ప్రోగ్రామ్ సిద్ధం చేసుకుంటాయి. సైంటిఫిక్ థియరీ నేను చెప్పేది, సైకలాజికల్ థియరీ. మెదడులో ప్రోగ్రామ్ని ప్రిపేర్ చేసుకుంటుంది. ప్రోగ్రామ్ అంటే ఏం చెప్పాలి, దీని తర్వాత ఏం చెప్పాలి, ఆ ప్రోగ్రామ్ని సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. ప్రోగ్రామ్ ఏమవుతుందంటే, మనం ధ్యానం చేసినప్పుడు ఎప్పుడైతే అభావ స్థితిలోనికి, నిశ్చల స్థితిలోనికి మనం వెళ్తామో అప్పుడు ఆత్మదేవుని మనం సంధిస్తాం. పరిశుద్ధాత్మదేవునితో సంభాషిద్దాం మన లెక్కలో, మనం అలా అనుకుందాం. ఎందుకంటే పరిశుద్ధాత్మదేవుడు అంటే మనసును, తలంపును, ఆలోచనను పవిత్రం చేసేవాడు అంటాం. పెద్ద పెద్ద మాటలు వద్దు మనకి, అలాగ అన్వయించుకుందాం. మనం వ్యక్తిగతంగా మన ఆలోచనలను పవిత్రీకరించేవాడు పరిశుద్ధాత్ముడు, మన తలంపులను సరిచేయవాడు, పవిత్రం చేసేవాడు పరిశుద్ధాత్ముడు. సో ఆయన మన ఆలోచనలని, మన తలంపులని, మన ఊహలను, వీటన్నిటినీ పవిత్రపరుస్తాడు. కనుక ఎప్పుడైతే అభావ స్థితిలోనికి, నిశ్చల స్థితిలోనికి మనం వెళ్తామో, వెళ్ళిన మరుక్షణం అంటే ఆ స్థితిలోనికి మనం చేరుకున్న మరుక్షణం ప్రింట్ అయిన ప్రోగ్రాం ఉంటుంది. ప్రింట్ అయిన ప్రోగ్రాము ఆర్డర్లోకి వచ్చేసిద్ది. ఇంకా ఈ ఆర్డర్లు పెట్టుకునే క్రమంలో మూడో పరిణామంలోనికి మనం వెళ్తాం. మూడోది అంతరంగ మథనము. ఇది చాలా పర్యాయాలు అధ్యయనం చేస్తాం. చాలామంది అధ్యయనం చేస్తారు. దాదాపు కనీసం 90% పాస్టర్లు అధ్యయనం చేస్తారు. ఎవరిని కాదంటానికి వీలేదు. కనీసం 90 మంది. సరే 10 మంది ఎవరో ఉంటారు, అప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు గబగబ తీసి చూసుకొని ఏదో ఒకటి, లేకపోతే పోయిన వారం ఏమని చెప్పాము దాన్ని చెబితే సరిపోయిద్దా ఇంకో చోట. చాలా తక్కువ మంది ఉంటారు. దాదాపుగా పాస్టర్స్ అందరూ కమిటెడ్ అధ్యయనం చేస్తారు. కాదే అధ్యయనాన్ని చదవటానికి వాటికే పరిమితం చేసుకుంటారు, కానీ వ్రాసుకోవటానికి ఇష్టపడరు చాలామంది. ధ్యానం కూడా చేస్తారు, చక్కగా ధ్యానం కూడా చేస్తారు, చాలా మంచి ధ్యానం చేస్తారు. కాకపోతే నేనేమంటానంటే, నా స్టైల్ నేనేందంటే, నేను ధ్యానాన్ని నిశ్చలత్వంలోనికి తీసుకొని వెళ్తాను. మీరు ధ్యానంలో పదాలు ఉపయోగిస్తారు. నేను ధ్యానంలో పదరాహిత్యంలోనికి ప్రవేశిస్తాను, భావనలోనికి నేను ప్రవేశిస్తాను. సో ధ్యానము, అధ్యయనము, ధ్యానము ఇవి రెండు అందరం చేస్తాం. కొంచెం వేరియేషన్ ఉన్నా అందరం చేస్తాం. మూడోది అంతరంగ మథనము. ఇది అంటే నాకు ఇష్టమైంది. మూడోది అంతరంగ మథనము. అంతరంగ మథనము అంటే, నేను దేనినైతే బోధిస్తున్నానో, లేకపోతే ఏ ప్రోగ్రామునైతే ఆత్మదేవుడు నాలో లిఖించాడో, ఏర్పాటు చేశాడో, దానికి అనుగుణంగా నేను ఉంటున్నానా లేదా, అది అంతరంగ మథనం. దానికి అనుగుణంగా నేను ప్రవర్తిస్తున్నానా లేదా. ఇది చాలా చాలా అంటే చాలా పెద్ద ఇది. ఒకసారి మాకు యూపీఎఫ్లో పాస్టర్స్ ఫెలోషిప్లో ప్రభాత స్తుతి ఆరాధన అని ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మేము ఆ ఆరాధనలో కూర్చుంటాం. అందరం పాస్టర్స్మే, దాదాపు అందరం పాస్టర్మే. ప్రభాత స్తుతి ఆరాధనలో ఒక్కొక్కసారి మాకు ఈ డిస్కషన్ పెట్టుకుంటాం. ఇప్పుడు నేను చెప్పేది చాలా కొంచెం కష్టమైన విషయం చెబుతాను, వివాదాస్పదమైన విషయం కూడా నేను మాట్లాడతాను. ఏంటంటే, సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. చాలా కష్టమైన మాట ఇది. చెప్పుకోవడానికి చాలా బాగా ఉండే మాట, అద్భుతంగా చెప్పుకోవచ్చు మనం.
నేను అప్పుడు మనమేనా, నువ్వు నేను ఇంకెవరు, పరిశుద్ధరావు మేము ఉన్నాం. నేను చాలా తేలిగ్గా చెబుతాను అన్నమాట. నేను అసలు పోయి చెప్పుకుంటే, ఎందుకంటే నాకు డబ్బులు లేవు కాబట్టి. ఇది వాస్తవం. ఇదిగో నా ఒంటి మీద ఉన్న ప్రతిదీ ఇదిగో వీళ్ళు కొని పెట్టినయే. ఇవాళ నేను వేసుకున్నాడు వాడు కొని పెట్టాడు. ఈ బ్లాక్ ప్యాంటు అది ఇవన్నీ. అందుకని నాకు డబ్బులు లేవు కాబట్టి నేను ఎంత గట్టిగా చెప్తాను, సూది బెజ్జంలో ఒంటి దూరుట సులభం కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అంటాను. నాకంటే ధనవంతుడుగా వీడు, నాకంటే ధనవంతుడు. ఈ పిల్లాడు ఉంటే వాడికి వారానికి ఒక 50,000 కానుకొచ్చింది. మాట వరుస చెబుతా, ఒక 50,000 కాను. నాకు వాడు 88 ఒకసారి నాకు ఫోన్ చేసి, ఏందన్నా 50,000 కానుక రాతే వాడు ఎట్టపాదరన్నా అన్నాడు. నాకు నిజంగా వాడే 88 వాడు లైవ్లో ఉంటే, అరే వినరా నువ్వే చెప్పావని చెప్తాను వాడికి. 50,000 వారానికి 50,000 కానుక రాతే వాడు ఎట్టపాదరన్నా అన్నాడు. నేను అంటున్నాను, ఇప్పుడు వారానికి 50,000 రూపాయలు కానుకొచ్చే కాపరి ఈ ప్రసంగం ఏమని చేస్తాడు, ఈ వాక్యం ఏమని చేస్తాడు? సవాల్ నేను చెబుతుంది, కష్టమైన మాట. ఇంకోటి ఏంటంటే, నేను అది కూడా ఒప్పుకుంటున్నా, నాకు డబ్బులు లేవు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. డబ్బులు ఉంటే నా పరిస్థితి ఎట్టుండేదో నాకు తెలియదు, నాకు లేవు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అంతరంగ మదనం అది నేను అంటుంది. అట్లనే నేను డబ్బులు ఉండొద్దు, డబ్బులు లేవద్దు, అది కాదు నేను అంటుంది. అంతరంగ మదనం అక్కడ ఆత్మ ప్రబోధం కోసం చూద్దాం. దేవా, నువ్వు ఎలాగూ ఈ పరిస్థితిని అధిగమించడానికి నాకు కృప చూపిస్తావు. అంటే వాక్యాన్ని వాక్యంగా గ్రహించటము, వాక్యాన్ని బోధించటము, దానిని పాటించటం ఎలాగో నాకు నేర్పించు తండ్రి అని అంటాను. అది అంతరంగ మదనం. నేనంటాను, ఖచ్చితంగా దేవుడు అక్కడ సరైన జవాబు ఇస్తాడనే అంటాను. ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆ అంతరంగ మదనంలోనికి వెళ్ళిన తర్వాత ధ్యానంలో మనలను పలుకరించిన పరిశుద్ధాత్ముడు ఉంటాడే, అధ్యయనం అయిపోతుంది స్టడీ. ధ్యానంలో పరిశుద్ధాత్ముడితో మనం అనుసంధింపబడతాం. ధ్యానంలో మనలను పలుకరించిన పరిశుద్ధాత్ముడు అంతరంగ మదనంలో ఒక క్లారిటీని తీసుకొని వస్తాడు. ఒక క్లారిటీని తీసుకొచ్చి దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. అప్పుడు మనం సందేశాన్ని అందించగలుగుతాం. పరిష్కారాన్ని చూపించిన పవిత్రాత్ముడు మన నడతను కూడా ఆయనే సరి చేస్తాడు. నువ్వెవరు సరి చేసుకోవడానికి, నేనెవరిని? నేను చాలా ట్రై చేశానన్నా, నువ్వెవరు ట్రై చేయడానికి? నువ్వు ట్రై చేసి విఫలం అవుతావు అంతే. నేను ఎప్పుడు అనుకుంటాను చాక్లెట్లు తినకూడదని. రమేష్ డేవిడ్ తెచ్చి పెడతానే ఉంటాడు, ఏడవాడు తెచ్చి పెడతా ఉంటాడు. మామూలు చాక్లెట్లు కాదు, ఎంతంది పెద్ద చాక్లెట్లు. ఇప్పుడు కూడా ఒకటి ఉంది, తెచ్చి పెడతా ఉంటాడు. నేను తింటాను ఉంటాను. కారణం ఏంటంటే నేను మనిషిని, నేను బలహీనుడిని. కానీ పవిత్రాత్ముడి తీర్మానం ఉన్నదే, అది మాత్రం ఆయనే సరిచేస్తాడు. చాక్లెట్లు తిని 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 నేను నియంత్రించుకోలేకపోతే, తినొద్దు అనేది కనుక పరిశుద్ధాత్ముడి తీర్మానం అయితే షుగర్ 500కు పెరిగిద్ది, డాక్టర్కు కూర్చోరా అంటాడు. ఉన్నమాట చెబుతాను. కూర్చోరా ఇంకా, లేదా అంతేగా కూర్చోరా బాబు అని చెబుతాడు. అంటే ఉదాహరణ చెబుతున్నాను. అంతరంగ మదనం అనేది చాలా ఇది. సో అంతరంగ మదనం తర్వాత నువ్వు ఏం బోధించినా, లేకపోతే నీ నోట నుంచి ఏది వెలువడినా అది అవతల వాడిని పలకరిస్తుంది. ఎందుకంటే పలకరించేవాడివి నువ్వు కాదు, పలకరించేవాడు ప్రభువే. పలకరించేవాడు ప్రభువే. సో ప్రభువు పలకరించినప్పుడు ఎవడు వినకుండా ఉంటాడు? ఆయన మాట్లాడితే ఎవడు వినకుండా ఉంటాడు? వింటాడు అంతే. సో ఇది అదే మూలాలు ఇవి నేను అంటున్నాను. ఈ మూలాల్లో ఏ పద్ధతి, అధ్యయనమే, ధ్యానమే. బట్ అంతరంగ మదనం ఉన్నదే. మొట్టమొదట, దేవా ఇదిగో నేను బోధించే వాక్యం యొక్క మర్మాన్ని ముందు నాకు బోధించు, నన్ను సవరించు, దానికి పరిష్కారాన్ని నాకు చూపించు, అప్పుడు ప్రకటించడానికి నీవు మార్గాన్ని సిద్ధం చెయ్యి అనంటే అది. కాకపోతే మనం ఏమనుకుంటామంటే, ప్రకటనకు పూర్వమే మనం ఫలితాన్ని అంచనా వేస్తాం. ఇది బలహీనత అంటలా. ఇది దాన్ని ఎలాగనాలో నాకైతే తెలియట్లా. ప్రకటనకి పూర్వమే ఫలితాన్ని మనం అంచనా వేస్తాం. అంటే
నేను ఇంత భారంతో ప్రకటిస్తే దేవుడు ఎన్ని ఆత్మలను ఇస్తాడు, అది ఇవ్వకపోతే ఏంది? ప్రకటించడమే నీ పని. నువ్వు ఫలితాన్ని గురించి ఆలోచన చేస్తావు. ప్రకటనలో ఫలితంలో ఏమైందంటే నీ ఎస్టిమేషన్ ఉంటుంది. ఫలితంలో నీ ఎస్టిమేషన్ ఉంటుంది, ఆయన చిత్తం ఉండదు. అందువలన ఫలితానికి ఇప్పుడు నిష్కామ కర్మ అని అంటారు. భారతీయ సంప్రదాయంలో నిష్కామ కర్మ అనే పదం ఉంటుంది. అంటే ఫలితాపేక్ష లేనటువంటి, నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు, ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమియులేక, అది నిష్కామ కర్మ. నా వంటి నరుడు ఒకడు నన్ను ప్రేమిస్తే నా వలన ఫలితం కోరుకుంటాడయ్యా. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమియులేక, అది నిష్కామ కర్మ. ఇక్కడ ఫలితాన్ని ఆశించల, బాధ్యతనే నిర్వర్తించాడు. ఫలితాన్ని కాకుండా బాధ్యతనే నిర్వర్తించాడు. సో అంతరంగ మథనంలో పరిశుద్ధాత్ముడు నీ బాధ్యతను ప్రేరేపిస్తాడు. నీ ఫలితాన్ని గురించిన ఆశ ఉన్నదే దానిని అణిచివేస్తాడు. ఆయన కాలంలో దానికి తగిన ప్రతిఫలాన్ని మళ్ళీ నీకు అందిస్తాడు. ఇది కొంచెం కష్టమే. ఎందుకు కష్టం అన్నానంటే, నేను వాస్తవం చెప్పుకుంటున్నా. నాకు 13 ఏళ్ల క్రితం మా ఆవిడ చచ్చిపోయింది. బాధ లేదు, చీరలు కొనిపెట్టే బాధ లేదు, బట్టలు కొనిపెట్టి నగలు కొనిపెట్టే బాధ లేదు. ఉన్నమాట చెబుతాను. ఇంట్లో ఎత్తుక్కునే బాధ లేదు. 2 కూతుళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవళ్ళు పుట్టారు, బాధ లేదు. వాళ్ళు కూడా ఎప్పుడు మా నాన్న ఏమి ఇస్తాడా ఇవ్వడా అని ఆశపడరు. అందుకని నేను ఇంకా కాటికి కాళ్ళు దాచుకొని ఉన్నా. 68 ఏళ్ళు ఎంతకాలం బతుకుతానో నాకు తెలియదు. అందుకని అన్నీ తీరిపోయినోడు నువ్వు పెట్టి చెబుతావో లేరా, నీ వాస్తవం కూడా ఒకసారి నేను కూడా అనుకుంటా. అంటే వాళ్ళకి 2 ఆడపిల్లలు, నాకు అలాగే మాకు అంత ఆడపిల్లలు ఉంటుంది. వాడికి 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు కావాలి. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి. మా ఉంటా ఎక్కువ ఉందిట. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి పురుళ్ళు పోయాలి. రవానికి ఏం అన్నీ తీరిపోయినాయి కాబట్టి వాడంతే వాస్తవం కూడా ఇది. అంటే సామాజిక కోణంలో నుంచి చూస్తే వాస్తవం కూడా. దీన్ని ఎలా సమన్వయం చేసుకోవాలంటే అది దేవుని చిత్తమేనే ఉంటుంది. ఎలా సమన్వయం చేసుకోవాలో దేవుని చిత్తమే. ఎందుకంటే మా ఆవిడ చచ్చిపోతే వీళ్ళే మట్టి చేశారు. నా కూతురి పెళ్ళిళ్ళు 2 వీళ్ళే శుభ్రం చేశారు, అన్నీ చేశారు. నేనేం బాధపడలా. అది నేను అంటుంది. అంతరంగ మథనంలో మనకి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాడు. ఆ కార్యాన్ని ఆయన చేస్తాడు. అక్కడ నా కృప నీకు చాలును అంటాడు. మనం చెబుతాం నా కృప నీకు చాలును అంటాడు. మా ప్రెసిడెంట్ కొత్తగా వ్యాగనార్ కారుగా ఉన్నాడు. 4 రోజులు పోతే ఆ పిల్లగాడు ఏం కారు నువ్వు కొనాలనుకుంటుంది, ఆడినో బోడీ అనేది పెద్ద కారు కొనాలనుకుంటున్నాడు వాడు. నా కారు లేదు, నా కారు అమ్మేసుకున్నాను నేను. నా కారు లేకపోవటం ఆయన కృప, అంతేగా. నా కృప నీకు చాలంటే, అరే నీ కారు వద్దురా, ఇంతవరకే నా కృప అన్నాడు. నేను ఎందుకు ఆ మాట చెప్తానంటే చాలా ధైర్యం చెప్తున్నా. ఎందుకు ఆ మాట అన్నానంటే, కరోనా వచ్చి నేను ఇంట్లో కూర్చుంటే, ఇప్పుడు నేను గుంటూరు వెళ్ళాలంటే ఎవడో ఒకటి కారు పంపించి తీసుకెళ్ళాలి మళ్ళీ వదిలిపెడడానికి. నన్ను వదిలిపెడడానికి తీసుకురావడానికి 1 డజన్ కార్లు వీళ్ళందరికీ ఇచ్చాడు. ఎంతకంటే కృప ఏం కావాలి చెప్పు. నా కృప నీకు చాలును అనే దాంట్లో ఉన్న అర్థం ఏంటంటే, నీకొద్దు, నీకు అక్కర్రా, నీకు లేకపోవటమే నా కృప. ఎందుకంటే బాలశివరికి ఇచ్చాను, పరిశుద్ధరావుకి ఇచ్చాను, పృథ్వీరాజుకి ఇచ్చాను, మోహన్కి ఇచ్చాను, రమేష్ వ్యూహానికి ఇచ్చాను, రమేష్ డేవిడ్కి ఇచ్చాను, ఇంతమందికి ఇచ్చాను. మా వాళ్ళకి చాలామందికి ఉన్నాయి, ఇంకా రాలేదు కానీ రాని వాళ్ళకి చాలామందికి ఉన్నాయి. నా కృప నీకు చాలును అంటే, ఇదిగో వాళ్ళ కృపని నీకు విస్తరింపజేయటానికి నీకు ఇచ్చాను అన్నాడు. ఇది అంతరంగ మథనంలో నుంచి కలిగే ప్రతిఫలం అంటున్నాను నేను. అది అంతరంగ మథనంలో నుంచి కలిగే ప్రతిఫలం. ఛాలెంజే తేలిక అని చెప్పటంలా. తేలిక అనేది నేను చెప్పటంలా, కష్టమే. కానీ నేను సిన్సియర్గా చెప్పేది ఏంటంటే, అధ్యయనము, ధ్యానము,
అంతరంగ మదనము వీటిని మనం కొనసాగించుకుంటూ వస్తే ఖచ్చితంగా ఆయన తన కార్యాన్ని జరిగిస్తాడు, ఎవరిని ఏమీ చేయలేడు. ఓకే, ఇప్పుడు పౌలు అధ్యయనాన్ని, పౌలు ధ్యానాన్ని, పౌలు అంతరంగ మదనాన్ని మళ్ళీ ఈ కోణంలో నుంచి విశ్లేషణ చేసుకుందాం. పౌలు అధ్యయనం, పౌలు ధ్యానం, పౌలు అంతరంగ మదనం మామూలు టాస్క్ అది. సో పౌలు అధ్యయనానికి వెళ్ళినట్లయితే పౌలు సంప్రదాయాన్ని అధ్యయనం చేసుకుంటూ వచ్చాడు. పౌలు సంప్రదాయాన్ని అధ్యయనం చేసుకుంటూ వచ్చాడు. పౌలు లేఖనాన్ని అధ్యయనం చేసుకుంటూ వచ్చాడు. పౌలు లేఖనాన్ని అధ్యయనం చేసుకొచ్చాడు. ఎగైన్ పౌలు సంప్రదాయాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. సింపుల్, సంప్రదాయము లేఖనము, సంప్రదాయము లేఖనము రెండే, కానీ దాని పరిణామం చెబుతా ఉన్నా. దాని పరిణామం ఎలా ఉంటుందో నేను చెబుతా ఉన్నా. మొదట సంప్రదాయంతో విశ్వాసం మొదలవుద్ది. మొదట సంప్రదాయంతో విశ్వాసం మొదలవుద్ది. సంప్రదాయం తదుపరి లేఖనంగా పరిణామం చెందుతుంది. సంప్రదాయం తర్వాత లేఖనం అవుతుంది. లేఖనం మళ్ళీ సంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఇది పరిణామక్రమం. ఎప్పుడైనా సరే పరిణామక్రమం. ఉదాహరణ చెబుతాను. ఆయన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని స్తోత్రములు చెల్లించి దానిని విరిచి తన శిష్యులకిచ్చి, పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచు ఉన్న నా శరీరము, నా రక్తము. గురువారం రాత్రి జరిగింది. శుక్రవారం ఆయన మరణించాడు. ఆదివారం పునరుద్ధానుడై తిరిగి లేచాడు. 40 రోజులు పునరుద్ధాన దర్శనాల్ని 11 మార్లు ఇచ్చాడు. ఆరోహణమై వెళ్ళిపోయాడు. 50వ రోజు సంఘం ఆవిర్భవించింది. అంటే సంఘ ఆవిర్భావం నుండి ఒకవేళ ఈ మాట గుర్తుందేమో, నేను తిరిగి వచ్చు పర్యంతము దీనిని ఆచరించుడి. అప్పుడు అది సంప్రదాయం. అప్పుడు లేఖనం కాదు. అప్పటికి లేఖనం రాలా. అప్పటికి లేఖనం లేదు. సంప్రదాయం. దేని సంప్రదాయం? ఆయన తాను అప్పగింపబడిన రాత్రి ఇలా చెప్పాడు, దీన్ని మనం కొనసాగించాలి. సంప్రదాయం. సో సంప్రదాయంతో విశ్వాసం ప్రారంభమవుతుంది. సంప్రదాయంతో ప్రారంభమైన విశ్వాసం ఎప్పుడు లేఖనమైంది? ప్రామాణిక లేఖనం అయితేనేమో కొరింథీ పత్రికతో మొదలైంది. ఇది క్యానన్ లా ప్రకారం చూసుకుంటే సంప్రదాయం ప్రామాణిక లేఖనం అయితే కొరింథీ మొదటి పత్రికలో అది ఆయన తాను అప్పగింపబడిన రాత్రి అని ఉంటుంది కదా, అక్కడ లేఖనం అయింది. సరే, థియలాజికల్ బ్యాక్గ్రౌండ్లో నుంచి వెళ్తే కెరిగ్మా ఉండేదని, ఆ బేసిక్ గాస్పుల్ ఉండేదని అని చెబుతారు. ప్రాథమిక సువార్త ఉండేదని. సో కెరిగ్మాతో లేఖనం అయింది. బట్ ప్రామాణికం కాల. కెరిగ్మాతో లేఖనమైంది. బట్ సంప్రదాయంగానే మొదలైంది. లేఖనం అయిన తర్వాత లేఖనం మళ్ళీ ఏమైంది? ఇప్పటికీ సంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికీ లేఖనం అది సంప్రదాయం అంతే. ఇప్పటికీ ఎందుకు సంప్రదాయం అంటున్నానంటే, లేఖనాన్ని మళ్ళీ ఎన్ని రకాలుగా మనం మన సంఘాల్లో అప్లై చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు దాదాపుగా పెంతెకొస్తు సంఘాలన్నీ బల్లారాధన అంటారు. అంటే తప్ప అర్థం కాదు. విశ్వాసులకు కానీ ఈవెన్ కాపర్లకు కానీ బల్లారాధన అంటే తప్ప అర్థం కాదు. నేనేమో ఆ పదం వాడుతూ నాకు చేత కాదు. నేను సంస్కార ఆరాధన అంటాను. బట్ నేను సంస్కార ఆరాధన అన్నా, వాళ్ళు బల్లారాధన అన్నా, అక్కడ ఆయన శరీరము, ఆయన రక్తమే. ఇక్కడ నేనేమంటాను, సంప్రదాయ కొనసాగింపని నేను ఎందుకన్నా అంటే, బల్లారాధన అంటాను తప్పరా అంటాను నేను. చాలేవయ్యా నువ్వు సంస్కారం అంటాను తప్పని వాడు అంటాడు. ఇది ఎందుకని లేఖన ప్రామాణికత ఉంటే ఏమనాలి? ఎవడేమనుకుంటే ఏమి అక్కడ ఉంది. ఆయన శరీరము, ఆయన రక్తము, ఇది ఆయన ఆదేశము అని అనుకోవాలి. సంప్రదాయాన్నే కొనసాగించుకొని పట్టుకుంటాం. మళ్ళీ సంస్కారాలకు సంబంధించిన సంప్రదాయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ పిల్లాడే ముంచాలంటాడు, నేనేం చిలకరిస్తే చాలంటాను. అంటే ఇక్కడ మనకి సంప్రదాయమే ముఖ్యం, కానీ లేఖనం ముఖ్యం. దానికి మళ్ళీ లేఖనాన్ని అడ్డం పెట్టుకుంటాం. లేఖనం ఏంటి? బాప్తిస్మం పద్ధతి ఇవి.
కానీ వాటికి ఇచ్చిన ప్రాధాన్యత లేఖనానికి మనం ప్రామాణికంగా ఇవ్వము. పద్ధతిని లేఖనంతో ముడిపెడతాం. అందుకని సంప్రదాయం. ఇది అధ్యయనం. నేను అంటుంది ఇది అధ్యయనం. సంప్రదాయము, లేఖనము, సంప్రదాయ కొనసాగింపు, ఇది అధ్యయనం. పౌలు దానిని మాత్రమే అధ్యయనం చేశాడు. పౌలు ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేశాడు, ధర్మశాస్త్ర క్రియలను అధ్యయనం చేశాడు. ఎక్కడ? మళ్ళీ గమలియేలు పాదాల దగ్గర. చేసేమన్నాడంటే వీటిని తూచా తప్పకుండా పాటించాల్సిందే అన్నాడు. దీనికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన వాళ్ళు ఈ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన ఆత్మదేవుడు సాక్షాత్తు ఆకార రూపుడై ఎదురుగా నిలబడితే అయినా నువ్వు చావాల్సిందే అన్నాడు. ధర్మశాస్త్రం ఏముంది? నువ్వు చావాల్సిందే. కారణం ఏంది? లేఖనం సంప్రదాయం అయింది. సో అధ్యయనం ఎప్పుడు సంప్రదాయము, లేఖనము, సంప్రదాయ కొనసాగింపు వాటికి మాత్రమే పరిమితం అవుతుంది. పౌలు గారు కూడా ఆ కోణంలో నుంచే వాటిని చూశాడు. ఆ తరువాత ధ్యాన స్థితి పౌలు ధ్యాన స్థితిని మనం దమస్కు మార్గంతో మొదలుపెట్టుకొని యెరూషలేముకు వెళ్ళేంత వరకు ధ్యాన స్థితి అంటాను నేను. ఇది ఈ మధ్యకాలంలో మనకు తెలీదు. అరేబియాలో నేను ఇన్నేళ్ళు ఉంటిని. ఇవన్నీ కూడా ధ్యాన స్థితి. ధ్యాన స్థితిలో ఆయన సంప్రదాయాన్ని, లేఖనాన్ని రెండింటినీ సమన్వయం చేసుకొని అనుభవంలోనికి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేశాడు. అది ఆయన అనుభవజన్యమైన అభ్యాసమైన విశ్వాసాన్ని అనుభవజన్య విశ్వాసంగా మలుచుకోవటానికి ఆయన ధ్యానంలో ఉన్నాడు. పెద్ద మాటలే కానీ మామూలు సింపుల్, వెరీ సింపుల్. ధ్యానంలో ఉండటం ఎరుక, స్పృహ కలిగి ఉండటం. ధ్యానంలో ఉండటం స్పృహ కలిగి ఉండటం. అది పెద్ద సబ్జెక్ట్, అది వేరే దాంట్లో నేను వెళ్ళటం లేదు. తనకు ప్రత్యక్షమైన దేవుని దర్శనాన్ని తన అధ్యయన సంప్రదాయ, లేఖన సంప్రదాయ కొనసాగింపు నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితానికి, తన పరిచర్యకు ఎలాగూ సమన్వయం చేసుకోవాలని ఆ సంధికాలాన్ని పౌలు ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకున్న క్రమంలో ధ్యానము అంతర్మదన ఫలితం ఏంటంటే నాకున్న సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. ఆ తర్వాత చావటానికి కూడా ఆయన వెనుకాడక సిద్ధపడ్డాడు. సో పౌలు కోణంలో నుంచి చూసినా కూడా అధ్యయనము, ధ్యానము, అంతర్మథనము 3 ఉంటాయి. కాకపోతే అధ్యయనం పట్ల జాగ్రత్త ఉండాలి, సంప్రదాయం పట్ల జాగ్రత్త ఉండాలి, ధ్యానం పట్ల జాగ్రత్త ఉండాలి. అంతరంగ మథనం విషయంలో మాత్రం మరింత జాగరూకతగా మనం వ్యవహరించాలి. అంతర్మథనంలో మరింత జాగరూకతగా మనం వ్యవహరించాలి. ఇది సవాలుతో కూడుకున్న పరిస్థితి. పౌల్ని అక్కడికి ఆపేసుకుందాం. ఎందుకు అక్కడికి ఆపేస్తున్నానంటే ఇది 10 భాగాల సబ్జెక్టు. పౌలు ప్రబోధం నాడు నేడు అనేది 10 భాగాల సబ్జెక్టు. 10 భాగాల్లో తొలి భాగాన్ని ధర్మరాజు గారి పుణ్యాన ఖమ్మంలో చెప్పడానికి దేవుడు అనుమతించాడు. ధర్మరాజు గారి పిలుపు వేర వచ్చిన ఖమ్మం పాస్టర్లు అందరూ కూడా ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చారు. మీరందరూ ఇచ్చారు ఈ భాగ్యం మాకు. మేం కాదు, మాకు, ముఖ్యంగా నాకు ధర్మరాజు గారి ద్వారా మీరందరూ ఈ భాగ్యాన్ని ఇచ్చారు. అందుకని అధ్యయన అంశ తొలి భాగాన్ని మీతో పంచుకోవడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ధర్మరాజు గారికి తర్వాత కాపర్లందరూ కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞతలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అధ్యయనానికి సంబంధించే ఒక విషయాన్ని నేను చెప్తే కానీ నా మనసు తృప్తిగా ఉండదు. ఆ తర్వాత ఇంకో కొన్ని మాటలు చెప్పాక ఇంట్రాక్షన్లోకి వెళ్దాం. నేను ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘంలో కాపర్ని. 1982 నుంచి 1998 వరకు కూడా నేను 16 సంవత్సరాలు మంచి పరిచర్య నేను అక్కడ చేశాను. ఆ తర్వాత వ్యక్తులతో విభేదించి నేను ఇప్పటికీ నేను లూథరన్. వ్యక్తులతో విభేదించి, సంఘంతో కాదు, సంఘము దేవుని శరీరము
పెంతెకోస్తు సంఘమైన దేవుని శరీరమే, ఎల్ఈఎఫ్ సంఘమైన దేవుని శరీరమే. సంఘము దేవుని శరీరము. సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడు దేవదూషణ చేసిన వాడితో సమానం అంటాను. ఏ సంఘమైనా సరే, రే మీ సంఘంలో రక్షణ లేదని ఎవడనంటే నా లెక్క వాడు దేవదూషణ చేసినట్టే ఖచ్చితంగా. అందుకని సంఘము దేవుని శరీరము. ఇక కాకపోతే వ్యక్తులతో విభేదిస్తూ ఉంటాం. వ్యక్తులతో ఎందుకు విభేదిస్తామంటే ఎగైన్ మళ్ళీ ప్రతి విభేదం వెనుక ప్రధానమైనది స్వార్థమే. నేను గుడ్డల మీద చేసుకొని చెప్తాను. నా స్వార్థం నాకుంటుంది, వాళ్ళ స్వార్థం వాళ్ళకుంటుంది. ఈ రెండు స్వార్థాలు సింకుగాల. నా స్వార్థము వాడి స్వార్థము సింకుగాల. పరిష్కారం ఏంది? అబ్బాయి నీ దారి నీదే, నా దారి నాదే, విడాకులు తీసుకుందాం. కాకపోతే నేను విడాకులు తీసుకోలే, సెలవే పెట్టాను. అలాగా నేను బయటకు వచ్చా. 98లో నేను బయటకు వచ్చా. 99లో ఒక భావ దర్శనానికి లోనయ్యాను. అంటే నా పదాలు ఇంత ఉంటాయి, నేను ప్రత్యక్షత లేకపోతే ప్రభువు నాతో మాట్లాడాడు, దానికి నేను అర్హుని కాదు, నాకు తెలిసిన వాళ్ళకి ఇంత. అందుకని ఒక భావ దర్శనానికి నేను లోనయ్యా. భావ దర్శన ఫలితం గుంటూరు యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్. ఇవాళ రవిప్రసాద్ అనే వ్యక్తి ఎలాగూ నిలవబడి ఉన్నాడు అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ యూపీఎఫ్. యూపీఎఫ్ అంటే వ్యక్తులు, వ్యవస్థ అంతా వీళ్ళు ఉన్నారు కాబట్టి. గుంటూరులో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అనేది ఒకటి ఉంది కాబట్టి నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను అనమాట. యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ అనేది ఒకటి ఉంది కాబట్టి రవిప్రసాద్ అనేవాడు వాళ్ళు ఇక్కడ నిలవబడి ఉన్నాడు. నా ఇన్నేళ్ళు నేను తిన్న ప్రతి మెతుకు వెళ్ళదే. అంటే బిడ్డలందరూ కలిసి నన్ను పోషించింది. నేను ఎందుకు ప్రత్యేకంగా ఈ మాట చెబుతున్నానంటే వీళ్ళు నాకు భావదర్శనాలకు సిద్ధం చేస్తూ ఉన్నారు. నేను నా అంతటా నేను తాపత్రయపడకుండా నా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నన్ను కూర్చోబెట్టి వీళ్ళు ఏమంటారంటే, అన్నా నువ్వు కలగనన్నా మేము కలమోస్తాం అంటారు. నువ్వు కలగంటా ఉండు, నీకు కావాల్సిందని మేము చూస్తాం, నువ్వు కలలు గంటా ఉండు, నువ్వు కలగంటే ఏదో ఒకటి జరిగిద్ది అని. మేము 2017లో ఒక అద్భుతమైన కార్యం చేసాం. 50 లక్షల కార్యం చేసాం. 1 కోటి ప్రోగ్రాం చేసాం. రిఫర్మేషన్ 2017 ఇండియా అని అద్భుతమైన కార్యం. 521 కిలోల కేక్ కట్ చేశాం. మేము పెద్దది ఎన్నో చేసాం. అప్పుడు ఈ పిల్లాడు, నేను నాకు అలవాటు, ఇంకా వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయినా కానీ వాళ్ళు బిడ్డల్లాగే కనపడతారు కాబట్టి వాళ్ళు అంతే పిలుచుకుంటా. వాడు ప్రెసిడెంట్గా ఉన్నాడు. వీళ్ళు పాపికొండలకు వెళ్ళాం. పాపికొండలో అందరం కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. సో రౌండ్ కూర్చొని కమిటీ మెంబర్స్ అందరూ వెళ్ళాం. రౌండ్ కూర్చొని ప్రార్థన చేసుకుంటే రిఫర్మేషన్ అది 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ప్రోగ్రాం. 2007 నుంచి వర్కౌట్ చేస్తున్నాం. రిఫర్మేషన్ ఇండియా అని అంటే గుంటూరులో ప్రోగ్రాం చేసుకోవడం ఎంతరా. రిఫర్మేషన్ ఇండియాని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరపాలి అని ఒక ఆలోచన వచ్చింది. అందరూ ప్రార్థన చేసుకున్న తర్వాత నేను గబక్కని కడువేసి, అబ్బాయి మనం కాశ్మీర్ అప్పుడు బాగా రావడానికి వీల్లేదు, ఢిల్లీ నుంచి కన్యాకుమారి దాకా పోదాం అన్నా. చేతిలో రూపాయి లేదు, నిజంగా లేదు, అసలు ఏమీ లేదు. మా బాలసేవరి వీడు మంచి పెంచుకొస్తాడు, వెళ్దామంటే ఆమెనయ్య గారు విమానం మీద వెళ్దాం అయ్య గారు అన్నాడు. వెంటనే అన్నాడు మన ఫ్లైట్లో వెళ్దాం అయ్య గారు అన్నాడు. వెళ్ళాము. అలా అంటే చాలా వివరణ. వెళ్ళాము. ఢిల్లీ నుంచి ఫరీదాబాద్ వెళ్ళాము, ఫరీదాబాద్ నుంచి ఆగ్రా వెళ్ళాము. వెళ్ళిన చోటల్లో మీటింగ్ పెట్టే వచ్చాం, చూడటానికి కాదు, మీటింగ్ పెడతానికే. ఢిల్లీలో 2 చోట్ల పెట్టాము. అక్కడ నుంచి కాశ్మీర్ వెళ్ళాము. సౌత్ ఇండియా మొత్తం ఎట్ట తిరిగామో మాకే తెలియదు అసలు. కన్యాకుమారి దాకా వెళ్ళాం. కన్యాకుమారి దాకా మళ్ళీ కేవలం చూడటానికి వెళ్ళా. పాండిచ్చేరి, కన్యాకుమారి వీటన్నింటిలో అన్నీ లైవ్ ఇచ్చాం. రిఫర్మేషన్ 2017 ఇండియా అని చెప్పి పేజ్ ఉంటుంది ఫేస్బుక్లో. చూస్తే 1 ఏడాది పాటు మేము ఇచ్చిన లైవ్ దాంట్లో కనపడింది. కారణం ఏందా అది? అందుకని అంటారు, నువ్వు అట్ట కళలుగా అంటానే ఉండు, నువ్వు కళలుగా అంటానికి మేము సిద్ధం చేసుకుంటూ ఉంటాము, నేను మిమ్మల్ని పోషించుకుంటూ ఉంటాము, మీరు కళలుగా అంటండి అని వాళ్ళు చెబుతూనే ఉంటారు. అధ్యయనం దేవుడు నాకు అనుగ్రహించిన ఒక దర్శనం. నేనేమంటానంటే అధ్యయనంలో నాకు ఉన్నది అని కాదు, నేను ఒక విషయాన్ని భిన్న కోణంలో నుంచి ఎలా చూడాలో దాన్ని గ్రహించండి అని చెబుతాను.
విషయాన్ని భిన్న కోణంలో నుంచి ఎలాగూ గ్రహించాలో. ఇవాళ పౌలు గురించి చెప్పుకుని అన్నీ అందరికీ తెలుసు, మీకు తెలియని ఏమైనా ఉన్నాయో దీంట్లో. కాదే దాన్ని ప్రజెంట్ చేసే విధానం ఉంటుంది అది. సో దాన్ని చెప్పాలి అని నేను అనుకున్నాను. ఈ క్రమంలో నా వ్యక్తిగత దీన్ని కూడా నేను చెబుతా, దాని గురించి చెప్పేసి నేను ముగిస్తాను. నేను నా అనుభవాన్ని అంతటినీ కూడా ఒక సమన్వయం చేసుకొని జీవన సాఫల్యము అనే ఒక కార్యక్రమం కాదు కానీ ఒక జీవన సాఫల్యము అనే ఒక ప్రత్యేకమైన దీన్ని నేను సిద్ధం చేసుకున్నాను. జీవన సాఫల్యం. ఈ జీవన సాఫల్యంలో 8 భాగాలుగా దానిని నేను విభాగించుకుంటూ వచ్చాను. అంటే నాకు జీవితమే ముఖ్యం. కొంచెం కష్టమైన మాట చెప్తాను. నాకు జీవితమే ముఖ్యం. ఎందుకు జీవితం ముఖ్యం అని నేను అంటున్నా అంటే, ఈ జీవితంలో మనం ఎలా జీవిస్తామో అదే మన జీవితానంతర జీవానికి ప్రాతిపదిక అవుతుంది. నా భక్తికి, నా హితవుకి, దేనికైనా సరే, నా పరలోకమో నా నరకమో అది కాదు. వీటన్నిటికీ ప్రధానమైనది వర్తమాన జీవితమే. నేను వర్తమాన జీవితానికే ప్రాధాన్యత ఇస్తాను. బిబిలికల్ బేస్ ఉంది, నాకు బిబిలికల్ బేస్ ఉంది. దానికి సంబంధించి జీవన సాఫల్యము అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. దాంట్లో మొట్టమొదటిది స్పృహ అని అనుకున్నాం. హైదరాబాదు ఆత్మీయ సదస్సులో దాని గురించి నేను చెప్పాను. మొట్టమొదటిది స్పృహ అనుకున్నాను. దాన్నే కొంచెం వివరిస్తాను. ఎందుకంటే అక్కడంతా మావాళ్లే, బయట వాళ్ళు ఎక్కువ మంది లేరు. ధర్మరాజు కూడా అప్పుడు లేడు అనుకుంటా కదా, ఉన్నవా? లేడు, వచ్చేసాడు. స్పృహ అంటే ఎరుక. స్పృహ అంటే ఎరుక. ఇది ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా అంటారు పల్లెటూళ్ళు. ఏమైనా మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నావు, ఏంది ఏమైనా ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా అంటారు. అది స్పృహ. స్పృహను గురించి మళ్ళీ నేనేమంటానంటే, మ్యాట్రిక్స్ అని ఒక సినిమా ఉంది, ఇంగ్లీష్ పిక్చర్, మ్యాట్రిక్స్. ఇంటర్నెట్లో కొనుక్కోవాలి దాన్ని, నేను చూడాలి, కొనుక్కోవాలి దాన్ని. మ్యాట్రిక్స్ చాలా అద్భుతమైన సినిమా. చాలా అంటే చాలా అద్భుతమైన సినిమా. ఇది ఈ టెక్నాలజీ పరంగా అద్భుతమైన సినిమా అది. ఇంతవరకు ఆ లైటింగు, ఆ కలర్ కరెక్షను ఇంకెవడో చేయాల, ఇంతవరకు ఎవడో చేయాల. మళ్ళీ అద్భుతమైన కాన్సెప్ట్ అది, రిలీజియస్ కాన్సెప్ట్ అది. దాంట్లో పాత్రలు ట్రినిటీ ఉంటుంది. అంటే అన్ని పాత్రల పేర్లన్నీ బిబిలికల్ నేమ్స్, స్పిరిచువల్ నేమ్స్. అద్భుతమే. దాంట్లో స్మిత్ అని ఒక విలన్ ఉంటాడు. వాడు విలన్, యాంటాగనిస్ట్ స్మిత్ అని అంటాడు. వాడు ఒక మాట అంటాడు, ఇట్స్ మీ, ఇట్స్ మెనీ ఆఫ్ మీ అంటాడు. ఇట్స్ మీ, ఇట్స్ మెనీ ఆఫ్ మీ అంటాడు. అంటే అది వాడు క్లోన్ అవుతూ ఉంటాడులే. వాడు స్మిత్ అనేవాడు ఇంకొకరిని అందరినీ క్లోన్ చేసుకుంటూ వెళ్తాడు. అనే వాడు మెనీ ఆఫ్ మీ తయారవుతారు. సో స్పృహ అంటే ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద మెనీ ఆఫ్ యూ, ద మెనీ ఆఫ్ యూ, ద మెనీ విత్ ఇన్ యూ, ద మెనీ విత్ ఇన్ యూ. ఎందుకు నేను అంటున్నానంటే, సింపుల్. కోపం వస్తే, బాలశౌరి నా సంగతి నీకు తెలియదు, నాకు మండితే మంచోడు కదరా అంటావు. అందరం అంటాం. ఆడపిల్లలు కూడా అంటారు, అమ్మ బిడ్డ నువ్వేం బాధపడబాకు కొడుక. ఆడవాళ్ళు కూడా అంటారు, నాకు కోపం వస్తే మంచిదాన్ని కాదు అంటారు. అంటే అర్థమైంది, మనం అనుకున్నంత మంచోళ్ళు వాళ్ళు కారు, వాళ్ళు అనుకున్నంత మంచోళ్ళు మనము, అంతేగా. నాకు మండితే మంచోడు కాదంటే నువ్వేం నేను మంచోడిని అనుకుంటున్నావా? నో, నేను చాలా చెడ్డోడిని. ఇది అంటే మనలో ఉన్న మంచి, మనలో ఉన్న చెడు, ఈ రెండింటిని కూడా ఐడెంటిఫై, ఎరుక చేసుకోవటం ఉన్నది. అది ద మెనీ ఆఫ్ మీ, ద మెనీ సైడ్స్ ఆఫ్ మీ. నా బహుళ వ్యక్తిత్వాన్ని, లేకపోతే నా వ్యక్తిత్వ బహుళత్వాన్ని, బహుళ వ్యక్తిత్వము లేదా నా వ్యక్తిత్వ బహుళత్వాన్ని నేను గుర్తించడం. అది
ఎప్పుడైతే నేను నా బహుళత్వ వ్యక్తిత్వాన్ని గుర్తించగలుగుతానో అప్పుడు నా బహుళత్వ వ్యక్తిత్వంలో నేను ఎదుటి వ్యక్తితో ఎలాగూ ప్రవర్తిస్తానో దానిని గురించిన స్పృహ కలిగి ఉంటాను. దాని గురించిన స్పృహ నాకు కలిగి ఉంటుంది. ఆ స్పృహ మనలో ఉన్న సానుకూలతలను, మనలో ఉన్న వ్యతిరేక్తతలను రెండింటిని కూడా మనం సమన్వయం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. అది మొదటి పాయింట్ నేను అనేది. ఎరుక లేకపోతే స్పృహ దేని గురించి? నా వ్యక్తిత్వ బహుళత్వాన్ని లేక నా బహుళ వ్యక్తిత్వాన్ని గురించిన స్పృహ. వెరీ సింపుల్. నేను చూడలేదు, చూడటానికి వీలు లేదు, అది వచ్చిన కర్మ. ఏం చేద్దాం? అపరిచితుడు అని ఒక సినిమా ఉంది. ద స్ప్లిట్ పర్సనాలిటీ దాని బేస్. అంటే నాకు ధైర్యం ఉంది చెప్పడానికి, అందుకని చెబుతున్నాను. నేను ఇది చెబుతున్నాను. మ్యాట్రిక్స్లో ద మెనీ ఆఫ్ మీ, నాలో ఉన్న ద మెనీ ఆఫ్ మీ. నేను ఆడు అటు కనపడతాడు కానీ వాడి సంగతి నీకు తెలియదురా అంటాం మనం. ఏంది రమేష్ గాడు అటు కనపడతాడు కానీ వాడి సంగతి నీకేం తెలుసు అన్నా ఏరా అంటారు. నువ్వు ఇంకోటి గురించి అంటావు. అంటే ఏంది? రమేష్ నా దగ్గర ప్రవర్తించే తీరు ఒకలాగా ఉంటుంది, రమేష్ మోహన్ దగ్గర ప్రవర్తించే తీరు ఒకలాగా ఉంటుంది, రమేష్ పరిశుద్ధరావు దగ్గర ప్రవర్తించే తీరు ఒకలాగా ఉంటుంది. దట్ ఈజ్ మెనీ ఆఫ్ రమేష్. అది అంటే బహుళత్వ వ్యక్తిత్వం, రమేష్ యొక్క వ్యక్తిత్వ బహుళత్వం. అది ఈ బహుళత్వ వ్యక్తిత్వంతో పాటు ఇంకోటి ఏంటంటే ఆ స్ప్లిట్ పర్సనాలిటీ అని ఉంటుంది. స్ప్లిట్ పర్సనాలిటీ కాసేపు మామూలుగా మాట్లాడతాడు, వాడికి కోపం వస్తే అలాగే ఇంకోలాడు మాట్లాడతాడు, నాతోనే, ఇంకోటితో కాదు. వాడికి ఫేవర్గా ఉంటేనేమో నాతో మాట్లాడతాడు, లేకపోతే అసలు వాడు ఏం మాట్లాడతాడో తెలియదు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం అని ఉంటుంది ఇది. సో ఇవన్నీ స్పృహ అంటాను. నేను జీవన సాఫల్యాన్ని గురించి మాట్లాడుతూ, దేవా నా వ్యక్తిత్వ బహుళత్వాన్ని లేక నా బహుళ వ్యక్తిత్వాన్ని గ్రహించగలిగిన శక్తి నాకు అనుగ్రహించు తండ్రి. ఓకే, బిబ్లికల్ బేస్ చేసి నేను క్లోజ్ చేస్తాను. ప్రభువారు చావటానికి వెళ్తున్నారు. ఫిలిప్పుదైన కైసరయ మార్గంలో ప్రయాణం చేస్తూ చావటానికి వెళ్తున్నారు. వెళ్తూ అందరినీ ముఠా మొత్తాన్ని పిలుచుకున్నాడు. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రియా, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా వీళ్ళందరినీ 12 మంది పిలుచుకొని ఎంత మామూలు ప్రశ్న వేశాడంటే, అబ్బాయి నా గురించి ఏమనుకుంటున్నారా? అది చాలా కామన్. మనం అంతే కదా, ప్రసంగం చెప్పాక అంటాం కదా, ఎరా ఎట్టుంది వాళ్ళ ప్రసంగం, ఎట్టొచ్చింది, బాగలేదంటే వాడు చచ్చాడే. ఎవడు బాగుందని చెబుతాడో వాడిని అడుగుతాడు, బాగలేదు అనేవాడిని ఎవడని అడుగుతాడు. అబ్బాయి ఎవడు అడుగు, బాగుంది అని చెప్పేవాడిని అడుగుతాడు. పాపం ప్రభు వారు కూడా ఏమనుకుంటున్నారు అసలు నా గురించి అని అన్నాడు. ప్రభువు వారి యొక్క బహుళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు అక్కడ ప్రదర్శించారు. ప్రభువుని ప్రభువుగా ఒకడని చెప్పాడా పేతురు తప్ప? అయ్యా నువ్వు యోహాను అనుకుంటున్నారయ్యా అంటే ప్రభువు యొక్క, వాడు అనుకోవడంలో తప్పులేదు, ప్రభువు యొక్క వ్యక్తీకరణ వాడికి యోహాన్ లాగా కనిపించింది. ప్రభువు వాడికి ప్రత్యక్షమవుతాం ప్రవక్తలాగా అనిపించింది. సో ప్రభువు యొక్క బహుళ వ్యక్తిత్వాన్ని వాళ్ళు అక్కడ చెప్పారు. బహుళ వ్యక్తిత్వాన్ని చెప్పిన తర్వాత ఇంకా భిన్నమైంది ఏంటంటే వ్యక్తిత్వ సమగ్రతని పేతురు చెప్పాడు. నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువు అంటే ప్రభువు అవతరణలోని వ్యక్తిత్వ సమగ్రత, సంపూర్ణత అంతే. నీవు దేవుని కుమారుడువైన క్రీస్తువు, మెస్సియావు అని చెప్పి. ఎస్, దేవుని కుమారుడైన క్రీస్తును నేనే, అందుకనే చస్తున్నాను. క్రీస్తు అనే వ్యక్తిత్వాన్ని సమగ్రతను అంగీకరించిన పేతురు అది నీకు దూరం అవునుగాక అన్నాడు. మరి అది నీకు అంటే సమగ్రత నీకే తెలిసిద్ది, నా సమగ్రత నాకే తెలుసు, నా బహుళత్వం నాకే తెలుసు, నా ప్రత్యేకత నాకే తెలుసు. దాన్ని మనం గ్రహించాలి. సరే, దాని కొనసాగింపు. మానవ దేహంతో వచ్చిన ప్రభువు కూడా ఆ ద్వైతీభావానికి గురయ్యాడు, చాలా ద్వైతీభావానికి గురయ్యాడు. అందరం కాపరమే కాబట్టి సరే, లైవ్లో చూసేవాళ్ళు చూసిన ఇబ్బంది ఏం లేదు. భోజనానికి కూర్చున్నారు, ఆఖరి భోజనం, గురువారం రాత్రి భోజనానికి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత
అబ్బాయి ఎన్ని కత్తులు ఉన్నాయిరా అన్నాడు. అంతేనా? ఎన్ని కత్తులు ఉన్నాయి అన్నాడు. అయ్యా 2 కత్తులు ఉన్నాయి అయ్యా అన్నాడు. చాలే అన్నాడు. అంటే కత్తులతో ఏమన్నా అవసరం పడిద్దనేగా. ఇప్పుడు మేము బయలుదేరతా, రే ఎంతమంది వస్తారా, ఎన్ని కార్లు వెళ్దాంరా అన్నాం. సిద్ధపాటేగా. అయ్యా 10 మంది అయ్యారు, 12 మంది అయితే 3 కార్లలో వెళ్దాం, 10 మంది అయితే సరే 2 కార్లు వద్దాము, మళ్ళీ ఎందుకు అనవసరంగా అంటే సిద్ధపాటు. 2 కత్తులు ఉన్నాయి అంటే పర్వాలేదులే అని. పర్వాలేదు అన్నవాడు ఊరుకోవచ్చుగా. ఊరుకోకేమన్నాడు? చొక్కా అమ్మి కత్తి కొనుక్కో అన్నాడు. అదే అవునా? చొక్కా అమ్మి కత్తి కొనుక్కో అన్నాడు. మా రమేష్ గారికి అర్థం కాల. ఏంది చొక్కా అమ్మి కత్తి కొనుక్కోమంటున్నాడు? కత్తి యొక్క అవసరం ఏంది? సో ఏదో ఆయన మాటలో ఏదో పరమార్థం ఉంది అన్నాడు. భోజనం అయిపోయింది, తోటలోకి వెళ్ళారు, ప్రార్థన చేసుకున్నారు. సరే అది మనకు తెలుసు. మలుకు పట్టుకోవడానికి వస్తే పేతురుకి వెంటనే ఆ మాటలే గుర్తొచ్చినాయి. ఎన్ని కత్తులు ఉన్నాయి? కత్తి లేకపోతే చొక్కా అమ్మి కత్తి కొనుక్కో. ఆయన మాటే గుర్తుంది. ఇంకా పేతురు పాపం వాడిని మెడ నరకాలనుకున్నాడు, కానీ నాలాంటి ముసలోడు అవటానా శక్తి జాలక, తూకం జాలక, పవర్ అనేది వణుకుడు వచ్చో ఏదో పొరపాటును పోయి చెవి తెగింది. మళ్ళీ ద్వైతీభావం చెబుతున్నాను చూడు. 2 గంటల క్రితం రే కత్తులు ఎన్ని ఉన్నాయి, చొక్కా మీ కత్తి కొనుక్కో అన్న ఈయన, అరే కత్తి పట్టుకునేవాడు కత్తి అనేది వస్తాడా, కత్తి వరలో పెట్టుకో. ద స్ప్లిట్ పర్సనాలిటీ ఆఫ్ హ్యూమన్ నేచర్, అది నేను అంటుంది. మానవత్వంలోని వ్యక్తిత్వ బహుళత్వము మనం అంటే దాన్ని అంగీకరించాలి, అంగీకరించే ఇది ఉండాలి. మళ్ళీ దానికి ముందే సాధ్యమైతే ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించయ్యా అంటాడు మనిషిగా. బట్ ఆయనను ఫైనల్ అది బహుళత్వ వ్యక్తిత్వం నాకు ఉన్నప్పటికీ ఫైనల్గా అయింది నీ చిత్తమే. అది స్పృహ, అది ఎరుక, అది స్పృహ, అది ఎరుక. ఎరుకలో స్పృహలో నేను నా బహుళ వ్యక్తిత్వాన్ని గ్రహించడానికి, నా బలాన్ని నా బలహీనతను ఎరుగటానికి, మళ్ళీ నా ద్వైతీభావంలో నేను అంతర్మథనం చెంది ఫైనల్గా నా సంపూర్ణ చిత్తాన్ని నీకు సమర్పించుకోవడానికి నాకు కృప అనుగ్రహించు తండ్రి. అది ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక నువ్వు జీవించేవాడను నేను కాను, జీవించినది క్రీస్తే. చావైతే నాకు లాభము, బ్రతుకుట క్రీస్తే. అది ఆ ఫైనల్ స్టేజ్. అది ఎక్కడ మొదలవుద్దంటే స్పృహలో మొదలవుద్ది, లేకపోతే ఎరుకలో మొదలవుద్ది. సో జీవన సాఫల్యపు తొలిమెట్టు స్పృహ లేక ఎరుక. మిగిలిన భాగం కావాలనుకున్న వారు లైవ్లో చూద్దరు కానీ. థ్యాంక్ యూ.